సిఐటియు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా భద్రాచలం డిపో పరిధిలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలలో కె యాకయ్య, కె ప్రతాప్, బి బాలకృష్ణ, టిడిచారి, టి ముత్తయ్య, జి రామరాజు, ఎస్కే వలి, సిహెచ్ జీవన్, యుసిహెచ్ బాబు, ఎస్కే మలుంబి, కెఎస్ కుమారి, ఎస్ లక్ష్మి, డి కరుణాకర్ దీక్షను నిర్వహించారు. ఈ దీక్షను ప్రారంభించిన స్థానిక సిఐటియు నాయకులు ఏజె రమేష్, ఎంబి నర్సారెడ్డి, ఎంవిఎస్ నారాయణ, భండారు శరత్ బాబు, గడ్డం స్వామి, కొలగాన్ రమేష్, ఎన్ నాగరాజు, కొప్పుల రవీంద్ర, ఏ చంద్రలీల, ఎం వెంకటలక్ష్మి, వై శ్యామల, వైవి రామారావు, ఐవి బాబులు పాల్గొని పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభింపజేశారు. సంఘీభావం తెలియజేస్తూ నాయకులు ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విలీన ప్రక్రియ వెంటనే నిర్వహించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, బ్రెడ్ విన్నర్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని, పే స్కేల్ ఏరియర్స్ ని వెంటనే ఇవ్వాలని, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలని, పని భారం తగ్గించాలని తదితర డిమాండ్లను పరిశీలించి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి డిమాండ్ చేశారు. ఏదేమైనా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట చెప్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాడదాటేదాకా వాడమల్లన్న, వాడదాటాక పొడి మల్లన్న సన్నంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 57 రోజుల పాటు సమ్మె నిర్వహించి అనేక డిమాండ్ల మీద కేసులు పెట్టించుకొని ఇవాళకి కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు సంఘీభావం తెలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ లేదా ఈ ముఖ్యమంత్రి గారు, ఈ మంత్రులు అందరూ కూడా మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, అలాగే మీకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తాం, అదేవిధంగా సమస్యను కాపాడుతామని చెప్పి అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతున్నా కానీ విలీనం చేయండి ప్రభుత్వం అంటే మాత్రం దాన్ని దాటేసే పరిస్థితి ఉన్నది. ఇటీవల కాలంలో సమ్మె చేస్తామని చెప్పి పిలిపిస్తే చర్చలకు పిలిచారు. పిలిచి ఈ డిమాండ్లు మేము పరిశీలిస్తాం, అమలు చేస్తామని చెప్పి కళ్ళబల్లి కబుర్లు చెప్పి నాయకులకి ఆ విధంగా మాయపుచ్చి మసియమ్మ చేసి ఆ విధంగా దాటేశారు. కాబట్టి ఇప్పటికైనా ఏనాటికైనా కార్మికుల పక్షాన నికరంగా నిజాయితీగా పనిచేసేది ఎస్డబ్ల్యూఎఫ్ మాత్రమే, మిగిలిన దానికి సపోర్టుగా సిఐటి ఉన్నది. కాబట్టి మీరు చేసే ఈ ఒకరోజు దీక్షని సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తా ఉంది. భవిష్యత్తులో మీరు చేసే పోరాటాలకి సిపిఎం పార్టీ ఎల్లవేళ్ళ అండగా ఉండదని చెప్పి తెలియజేస్తూ నాకు కోసం ఈరోజు మొన్న జరిగినటువంటి సమ్మెతో సంబంధం లేకుండా గడిచిన 7 సంవత్సరాల 8 సంవత్సరాల కాలంలో ఎస్డబ్ల్యూఎఫ్ కార్మికుల పట్ల చిత్తశుద్ధితో యాజమాన్యం ఇవాళ ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నికలు నిషేధించి యూనియన్ని కనీసం రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా లేకుండా ఒక నిర్బంధపు విధానాన్ని, నియంత్రిత విధానాన్ని కొనసాగిస్తున్నా సరే ఎస్డబ్ల్యూఎఫ్ ఎక్కడ వెనక్కి పోలేదు. ఉన్నటువంటి శక్తి మేరకు మొత్తం కార్మిక వర్గాన్ని సమీకరించి అది బ్యాడ్జీల రూపంలో, నిరసన కార్యక్రమాల రూపంలో, గేట్ మీటింగుల రూపంలో, డిపో ముందు ధర్నాలు నిర్వహించడం రూపంలో వివిధ రూపాల్లో కార్మికుల యొక్క డిమాండ్లని ప్రభుత్వం దృష్టికి, యాజమాన్యం దృష్టికి గడిచిన 7-8 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున తమ నిరసన కార్యక్రమాన్ని ఎస్డబ్ల్యూఎఫ్ కొనసాగించింది. యూనియన్ రికగ్నేషన్ ఉన్నా లేకపోయినా, యూనియన్ని యాజమాన్యం గుర్తించినా గుర్తించకపోయినా, ఆఖరికి డిపోల్లో డిఎంలు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినా సరే మేము రిప్రజెంటేషన్ తీసుకోము, యూనియన్ గుర్తింపు లేదు, యూనియన్ అంగీకరించలేదని చెప్పేసి మొండి వైఖరితో ఉన్నప్పటికీ ఎస్డబ్ల్యూఎఫ్ ఎక్కడ రాజీ పడకుండా పెద్ద ఎత్తున ఇక్కడ భద్రాచలం మారనూలు ఉన్నటువంటి ఈ డిపో దగ్గర నుంచి మొదలు పెడితే హైదరాబాద్ లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి డిపో దాకా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కాలం అంతా నిరసన కార్యక్రమాలని, పోరాట కార్యక్రమాలని సిఐటియు ఎస్డబ్ల్యూఎఫ్ నిర్వహించింది. ఎక్కడికి కూడా వెనక్కి పోలేదు, రాజీ పడలేదు, ఆ రకమైనటువంటి పోరాటాన్ని కొనసాగించింది. నాకన్నా చిన్నవాళ్ళే దాదాపుగా. ఏదేమైనా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడం కోసం, యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఇటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. ఎన్నికలతో సంబంధం లేకుండా కార్యక్రమాలు కొనసాగించడమే ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ యొక్క కార్యక్రమంగా ముందుకు పోతా ఉన్నాం. ఆ రకంగా మీ ఉద్యమం సక్సెస్ కావాలని, విజయం సాధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.